లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. 850 కోట్లు విలువైన రేడియోధార్మికతను పట్టుకున్న పోలీసులు. బీహార్ పోలీసులు భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు 3 సభ్యులు స్మగ్లర్లను ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్లు నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 850 కోట్లు విలువైన అరుదైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియా స్టోన్ 3 స్మగ్లర్లను గోపాల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ ఈ మెటల్ రికవరీని ధృవీకరించారు. జిల్లాలో విలువైన వస్తువులు స్మగ్లింగ్పై నిర్దిష్ట సమాచారం అందిందని పోలీసుల అధికారి తెలిపారు. తదనంతరం మేము డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డిఐయు స్పెషల్ ఆఫీసర్ గ్రూప్ 7 SOG 7 స్పెషల్ టాస్క్ ఫోర్స్ STFతో సహా వివిధ ప్రత్యేక విభాగాల సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశాము. దాంతో నిందితులను అరెస్ట్ చేశాము. నిందితులు మోటార్ సైకిల్పై ప్రయాణిస్తుండగా వారి వద్ద 4 మొబైల్ ఫోన్లు 50 గ్రాముల కాలిఫోర్నియా ఉన్నట్లు గుర్తించారు. పదార్థాన్ని పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు వద్ద పదార్థాన్ని సంబంధించిన పరీక్ష నివేదిక కూడా ఉంది. దీని ప్రకారం పదార్థం యొక్క స్వభావాన్ని సంబంధించి ఇప్పటికే ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని, ఇది కొనసాగుతున్న పరిశోధనల్లో ముఖ్యమైనదని, పదార్థం యొక్క తీవ్రమైన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సమగ్ర దర్యాప్తు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ DAEకి తెలియజేశారు. భారతదేశంలో అణు పదార్థాలను పర్యవేక్షించే బాధ్యత DAE కేంద్రంగా ఉన్నందున ఈ చర్య ప్రసిద్ధి యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. గోపాల్గంజ్ ఎస్పీ మాట్లాడుతూ, కాలిఫోర్నియా చాలా ఖరీదైన రేడియోధార్మిక పదార్థమని, అంతర్జాతీయ మార్కెట్లో 1 గ్రాము ధర సుమారు 17 కోట్లు ఉంటుందని, మొత్తం 50 గ్రాములు రాయి ధర దాదాపు 850 కోట్లు అని చెప్పారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం స్మగ్లర్లు ఈ విలువైన పదార్థాన్ని విక్రయించడానికి చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఈ కేసులో నిందితులు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.